గమనిక, ఈ వీడియో ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతుగా గాని ఏ ఒక్క మతానికి లేదా కులానికి వ్యతిరేకంగా చేసిన వీడియో కాదు. కేవలం మధ్యతరగతి కుటుంబాలు తన జీవితంలో ఎదుర్కొంటున్న పెళ్లిళ్లు, శుభకార్యాల ఖర్చుల భారాన్ని మరియు ఒక సమాజంలో ఒక సామాజిక వర్గం వాళ్ళ హక్కుల కోసం చేస్తున్న ఒక మంచి ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం. అందరి యొక్క రాజకీయాలు వేరు కావచ్చు, పార్టీలు వేరు కావచ్చు, కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కోసం, ఒక సామాన్యుడి కోసం వీళ్ళు తీసుకున్న స్టాండ్ కి మనమంతా ఖచ్చితంగా గర్వపడాల్సిన విషయం ఇది. ఈ రోజు ఒక సామాన్యుడి జీవితంలో అతిపెద్ద కళ ఏంటో మీకు తెలుసా? సార్ ఇప్పుడు 1000 గజాలు ప్రపోజల్ పెట్టాము. ఇప్పుడు 1000 గజాలు ప్రపోజల్ పెట్టాము. అది సాధ్యమా సాధ్యంగా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అలా కాదండి, ప్రపోజల్ పెడితే సాధ్యమా సాధ్యం కాదా అది ఎలా తేగలము? కానీ ఈ రోజుల్లో ఒక మధ్య తరగతి తండ్రి పెళ్లి చేయాలంటే కట్న కానుకల కంటే ఫంక్షన్ హాల్ యొక్క అద్దె ఎక్కువైపోతుంది. అద్దెని చూసి ఒక మిడిల్ క్లాస్ తండ్రి గుండె బరువెక్కిపోతుంది. డబ్బులు లేదంటే మర్యాద లేదంటే మనిషికి. డబ్బుల వల్లనే సార్ చూసాలే లక్షల్లో డిమాండ్ చేసే ఏసీ కన్వెన్షన్ హాల్లు, అలాగే వేలల్లో డిమాండ్ చేసిన క్యాటరింగ్లు, ఇవన్నీ చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేయగలుగుతాడని డేలా పడిపోతున్నాడు. ఒక సామాన్యుడు తన జీవితం మొత్తం సంపాదించుకున్న డబ్బు అంట కేవలం ఒక్క ఫంక్షన్ తో ఆ డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న సామాన్యుడికి మనం అంతా ఒకటిగా నిలబడాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు తనకి ఒక ఇల్లు లాంటి ఒక కమ్యూనిటీ హాల్ మా అందరికీ ఉండాలని వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు. పెదగంటేలో ఒక యాదవ సంఘం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడాలి. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది అంటే బిడ్డల భవిష్యత్తును నాశనం చేసేలా ఉంటుంది. యాదవ కమ్యూనిటీ ఉన్న చోటల్లో కూడా కృష్ణుని నిలబెట్టుకుంటారు. ఈ పెదగంటేడ మండలంలో మొల్లివానిపాలెం కమ్యూనిటీ హాల్లో తీసుకున్న ఈ నిర్ణయం భావితరాల భవిష్యత్తుని మార్చడానికి ఎంతో ముఖ్యం. ఈ యొక్క మీటింగ్ ని ప్రజలందరికీ చూపించడానికి మనల్ని ఇన్వైట్ చేసిన అక్కడున్న యాదవ కమ్యూనిటీ వాళ్ళందరికీ, అలాగే మరీ ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలకు పిలిచిన మొల్లి వెంకటరాజు గారికి కూడా నమస్తే. ఒక మీటింగ్ కి వచ్చిన ఊర్లు మొల్లివానిపాలెం, సీతానగరం, అయ్యన్నపాలెం, కోనవానిపాలెం, వీపువానిపాలెం, పల్లిపాలెం, సిద్ధేశ్వరం, చెన్నడుపూరు, అలాగే శేరవానిపాలెం, నమ్మదొడ్డి, దేవాడ, ఇలా ఎన్నో గ్రామాల నుంచి పెద్దలు, యువత, అలాగే అఖిలపక్ష రాజకీయవేత్తలు, అంతేకాకుండా ముఖ్యంగా యువత ఎన్నో మంది ఈ యొక్క ప్రోగ్రామ్ ని అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్ లో ప్రధానమైన గళం వినిపించింది ఒకటే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ యాదవ సామాజిక భవనం కావాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడుగుతున్నారు. గాజువాక నియోజకవర్గంలో ప్రధాన మండలమైన పెదగంటేడ మండలంలో ఉన్న యాదవ గ్రామాల ముఖ్య నాయకులతో, అఖిలపక్ష నాయకులతో ఈ మొల్లివానిపాలెం కమ్యూనిటీ హాల్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం యాదవ సంక్షేమ భవనం పెదగంటేడ మండలానికి కేటాయించాలని ఒక ప్రధానమైన డిమాండ్. సంక్షేమం కోసం, యాదవ జాతి అభివృద్ధి కోసం, అలాగే ఏదైతే వెనకబడి ఉన్నాయో గ్రామాలను కానీ చైతన్యం తీసుకొచ్చి ఇటు రాజకీయంగా కానీ అటు అభివృద్ధి పరంగా కానీ యువతలో కూడా ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి అందరినీ ఒకే యూనిటీగా తీసుకొచ్చి పెదగంటేడ మండల యాదవ సంక్షేమ భవనం కింద ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ని ఈరోజు ఈ సమావేశంలో మీ అందరి ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఏదైతే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చామో దీనికి అందరూ సహకరిస్తారని, ఇక్కడ మన కమ్యూనిటీ ముఖ్యమని చెప్పి అన్ని పార్టీల్ని కలుపుకొని ఎవరు రేపు పొద్దున్న ఎవరైనా అధికారంలోకి రావచ్చు, వాళ్ళలో కూడా మన కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎవరైతే మన కమ్యూనిటీలో ఉన్న నాయకులకు కానీ లేకపోతే ఎవరైతే విద్యార్థులకు కానీ లేకపోతే యువకులకు కానీ ఎటువంటి సహకారాలు కావాలన్నా మనకంటూ ఒక అడ్రస్ ఉండాలని, ప్రతి గ్రామానికి కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. కానీ మండలంలో ఒక భవనం, సామాజిక భవనం తీసుకొస్తే దాన్ని అందులో ఫంక్షన్ హాల్ కానీ షాపులు కానీ కట్టి సంఘం కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఆర్థికంగా పరిపుష్టంగా తయారవడానికి పనికొస్తుందని చెప్పి ఈరోజు ప్రధానమైన డిమాండ్ని పెదగంటేడ యాదవ సంఘం సంక్షేమ సామాజిక భవనానికి 1000 గజాల స్థలం కేటాయించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మనందరం కలిసి ఉమ్మడిగా డిమాండ్ చేయడానికి, ఒక వినతిపత్రం ఇవ్వడానికి మీరు అందరూ సహకరించాలని ఇదే ప్రధాన ఎజెండాగా ఈరోజు సమావేశంలో తెలియజేస్తున్నాం. ఇంకా రాను రాను ఈరోజు ఒక పిలుపుతోనే మీరు అందరూ వచ్చి ఇదే సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే రానున్న రోజుల్లో అందరితో కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పి పని చేయాలని
ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి నేను ఒక ఇనిషియేట్ తీసుకొని చేర్చడం జరిగింది. నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఒక మంచి ఆశయంతో ఈరోజు ముందుకు అడుగేయాలని యాదవ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ రోజు ఒక మధ్య తరగతిలో ఉన్న యాదవ్ కమ్యూనిటీలో ఉన్న ఒక పెళ్లి జరగాలి అంటే, ఈ రోజు ఒక మధ్య తరగతి యాదవ్ కమ్యూనిటీలో పెళ్లి జరగాలన్నా, పండుగలు చేసుకోవాలన్నా వేలకు వేలు, లక్షకు లక్షలు ఈ యొక్క ఫంక్షన్ హాల్ కు పోయాల్సి వస్తుంది. లేక అప్పుల పాలవుతున్న ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు మీద ఇప్పటికీ ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఒక మిడిల్ క్లాస్ లో ఉన్న వ్యక్తి తన పెళ్లిని చేసుకోవచ్చు. అంతేకాకుండా మన సంస్కృతి సంప్రదాయాల్ని, పండుగల్ని మనందరం కలిసి ఒకే దగ్గర చేసుకోవచ్చు. అంతేకాకుండా పేద విద్యార్థులకి, యువతకి ఉపయోగపడేలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చు. ఇది కేవలం ఒక బిల్డింగ్ కోసం చేస్తున్న పోరాటం కాదు, తన పిల్లల భవిష్యత్తుకి మార్గదర్శకమైన ఎన్నో మంచి పనులు చేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది. అంతేకాకుండా ఒక సామాన్యుడి జోబి ఖాళీ అవ్వకుండా గౌరవప్రదమైన పెళ్లి చేసుకోవడానికి మార్గం ఇది. అందరి యొక్క రాజకీయాలు వేరు కావచ్చు, పార్టీలు వేరు కావచ్చు, కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కోసం, ఒక సామాన్యుడి కోసం వీళ్ళు తీసుకున్న స్టాండ్ కి మనమంతా ఖచ్చితంగా గర్వపడాల్సిన విషయం ఇది. పెదగంటేడ మండలంలో యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నో వేల కుటుంబాలు ఆనందపడతాయి. ఓకే, మన హక్కుల కోసం మన సమాజం కోసం తీసుకున్న నిర్ణయంలో అన్ని ఒక భాగం చేసినందుకు ముందుగా ఈ మొల్లి పెంటరాజు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ విషయం మీద స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చూసారు కదా, ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో మీరు కానీ చూడాలనుకుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎన్నో మంచి విషయాలు ప్రజలందరికీ చేరుకునేటట్లు చేరుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.